2 క్యారెట్స్ తీసుకొని నేను తురుముకున్నా అండి. ఇప్పుడు క్యారెట్ పులిహోర చేసుకుందాం. తగినంత ఆయిల్ అండి, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, తగినంత ఉప్పు, కొన్ని పల్లీలు, ఒక నిమ్మకాయ, కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ, పసుపు, అంతే అండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఈ తురుముకున్న క్యారెట్కి సరిపడా అన్నం వండి పెట్టుకున్నా అండి. ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్న పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పల్లీలు, కరివేపాకు వేయించుకుందాం. ఆయిల్ నూనెలో కొంచెం ఇంగువ, కొంచెం పసుపు, తురుముకున్న క్యారెట్ వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకొని ఇదంతా కలుపుకుందాం. కొంచెం నూనెలో ఉడికించుకుందాం మూత పెట్టి. చక్కగా ఉడికిపోయిందండి. కొత్తిమీర వేసుకుందాం. ఇందులోకి అన్నం పెట్టేసుకొని కలుపుకుందాం. క్యారెట్లో అన్నం మంచిగా వేసుకొని కలుపుకున్నామండి. ఇప్పుడు నిమ్మరసం వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని దింపుకొని ఇప్పుడు నిమ్మరసం వేసి కలుపుకుందాం. రెడీ అయిందండి. పిల్లలకు బాక్సులకైనా పెద్దవాళ్ళకి బాక్సులకైనా చాలా బాగుంటుంది. రెడీ అయింది.